మరొకసారి అందరికీ నా వందనాలు. మనం నేర్చుకున్న విషయాలకు వద్దాం. ఒకసారి ఏం నేర్చుకుంటున్నాం? మనం దీనత్వం గురించి నేర్చుకుంటున్నాము. దీనత్వంలో దేవుని దీనత్వాన్ని వ్యతిరేకంగా పనిచేసే కొన్ని శక్తులు వ్యతిరేకంగా మనలో పనిచేస్తూ ఉంటాయి. వాటి నుంచి మనం జాగ్రత్త పడాలి అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాము. 7వ లక్షణం మనం నేర్చుకుంటున్నాము, కోపము. అన్నీ ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ మాట. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని యొక్క నీతి ఉంది, ఆయన నీతిని నెరవేర్చకుండా ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ మాట. అది దేవునికి ఒక నీతి ఉందంట, ఆ నీతిని మనిషికున్న కోపము నెరవేర్చదు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు మన ఇక్కడ భారతదేశంలో కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని చట్టాలు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ వారు పెట్టిన కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ భారతదేశంలో ఇలా చేస్తున్నాం కదా అని చెప్పి మనం ఇతర దేశాల్లో చేయడానికి వీల్లేదు. ఇప్పుడు భారతదేశంలో నువ్వు ఎక్కడైనా బైబిల్ తీసి కూర్చొని చదువుకోవచ్చు, ఎక్కడైనా మన ఇష్టం. ఎక్కడే ప్రాంతంలో బయట చదువుకోవచ్చు, మనకు ఆ నియమం ఉంది, ఏమనరు. అదే ఆ దుబాయ్ ప్రాంతంలో, అరబ్ కంట్రీస్ ప్రాంతంలో ఎక్కడైనా పొరపాటున కానీ బైబిల్ తీసి చదివామంటే ఖచ్చితంగా నరికేస్తారు, డౌట్ లేదు. ఊరేసేస్తారు, చంపేస్తారు, ముక్కలు చేస్తారు, నీ బాడీ కూడా ఇండియాకి రాదు. ఇప్పుడు మా భారతదేశంలో చదువుకోవచ్చు కదండి, మాకు ఆ రూల్ ఉందండి అని ఆ దుబాయ్ ప్రాంతంలో మాట్లాడితే కుదరదు. ఆ దుబాయ్ అరబ్ ప్రాంతానికి వేరే నియమాలు ఉన్నాయి, మన భారతదేశానికి వేరే నియమాలు ఉన్నాయి. ఇక్కడ నియమము అక్కడ పనిచేయదు. దేవునికి అంటే ఒక నీతి ఉంది, ఆయన ఒక నీతి పెట్టుకున్నాడు, ఒక న్యాయం పెట్టుకున్నాడు. ఆయన నీతి నెరవేరదు అని ఒక పదం అన్నాడు అంటే ఖచ్చితంగా నెరవేరదు అని. ఎప్పుడు నెరవేరదు అది? మనిషికంట కోపం ఉంటే దేవుని నీతిని నెరవేర్చదు. మనిషి లోపల కోపము బాగా ఉంటే ఆ కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అంటే పాస్ అవ్వదు. ఇప్పుడు ఏటీఎం కార్డులు పట్టుకుని ఆ మిషన్లో పెట్టినప్పుడు మన అకౌంట్ నెంబరు, మన పేరు, అవన్నీ డీటెయిల్స్ వస్తుంది. దేని బట్టి వస్తుంది? పెట్టిన కార్డు బట్టి అది ఒప్పుకుంటే వస్తుంది. కార్డు పంచి అయిపోయింది అనుకోండి, అది ఒప్పుకుంటుందా? ఏదో ఒకటి ఎర్రర్ చూపిస్తుంది. అంటే కార్డు దాన్ని ఒప్పుకోవాలి, అది దీన్ని ఒప్పుకోవాలి, రెండు ఒప్పుకుంటేనే. ఇప్పుడు దేవుడు కూడా మనని ఒప్పుకోవాలంటే, దేవుడు మన దగ్గర తీసుకోవాలంటే ఆయనకు ఒక నీతి ఉంది, నీతి పెట్టినాడు. ఏంటన్నా నీతి? కోపం లేకుండా ఉండాలి, అది ఆయన నీతి. కోపం లేకుండా ఉండాలి. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, ఆయన రాజ్యానికి వెళ్ళాలి కార్డు పట్టుకుని అంటే మనలో కోపం ఉండకూడదు. కోపం ఉందా ఆ నీతిని పాస్ అవుతుంది, నీతి అక్కడ ఆపేస్తుంది. నా నీతికి వ్యతిరేకంగా ఉన్నావు నువ్వు, నా న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నావు నువ్వు, కనుక నువ్వు రావడానికి వీల్లేదు అని అక్కడ అడ్డుకట్టు పెడతాడు. మనము పోయిన వారం మనం నేర్చుకున్నాము కోపంలో ఉన్న లక్షణాలు. అంటే కోపంలో మనకు ఉండే రూపాలు ఏంటి అని మనం చూసుకున్నాం. కోపంలో రూపాలు, కోపం ఒకటే కాదు, అనేక రకమైన రూపాలు కోపంలో ఉన్నాయి అని నేర్చుకున్నాం. మొదటిది ఒకసారి గుర్చేస్తాను. మొదటిది చేదరించుకోవడం అనండి, అందరూ చేదరించుకోవడం. రెండోది ఫ్రస్ట్రేషన్, ఒత్తిడికి గురైపోవడం, ఫ్రస్ట్రేషన్, ఇది కూడా కోపంలో ఒక రూపము. మూడోది ఆఖరి వరకు వెయిట్ చేయడం, ఆఖరి వరకు ఆ సమయం నుంచి ఆఖరి వరకు వెయిట్ చేయడం. నాలుగోది ఒక పుండులాగా, కోపము ఒక పుండులాగా మనం భరిస్తా పుండు ఎలా నొప్పి వస్తుందో ఒక వ్యక్తి మీద కోపం ఉన్నప్పుడు కూడా మనకు నొప్పి అలిగి కలుగుతూ ఉంటుంది, అంటే ఒక పుండులా మారిపోతుంది అది. ఐదోది హింసించడం అన్నాడు. హింసించే పద్ధతి కోపానికి ఒక మారు పేరు, రూపము. ఆరోది విసిగిపోవడం అనండి, విసిగిపోవడం. ఏడోది చిరాకు. ఎనిమిదోది రెచ్చగొట్టడం. తొమ్మిదోది విరక్తి. పదోది అయిష్టము. 11 డిస్టర్బ్ అయిపోవడం. 12 తప్పిపోవడం. దేవుడు ఏ నియమం అయితే మనిషికి పెట్టాడో ఆ నియమం తప్పి పనిచేయడం, తప్పిపోవడం. 13 చెప్తున్నాను, 13 లక్షణం
అసహనం అనండి. ఎప్పుడు కలుగుతుంది అసహనం సాధారణంగా? అసహనం ఎప్పుడు కలుగుతుంది సాధారణంగా? చిరాకు వచ్చినప్పుడు, భరిస్తూ ఉన్నప్పుడు ఆ అసహనం గురవుతున్నావు. బస్ స్టాప్లో వెయిట్ చేస్తా, ఒక బస్ కోసం నేను విజయనగరం వెళ్ళాల్సి వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆ కూర్చునే ప్లేస్లో ఒక చిన్న బొడ్డోడు పట్టుకుని నడుస్తున్నాడు. నేను ఇలా కూర్చుని ఉంటే నా వెనక వైపు ఉన్నాడు. నన్ను చూడడానికి, నేనెవరో చూడడానికి నన్ను పిలవకుండా ఇలా జుట్టు పట్టుని ఇలా తిప్పాడండి. నన్ను చూడడానికి నేను అటు తిరుగున్నాను, నన్ను చూడాలని ఆడిలా ఇలా ప్రయత్నిస్తున్నాడు. కనపడకపోతే నా జుట్టు పట్టుని నా మెడ ఇలా తిప్పాడు. ఎవడరా నా మెడ తిప్పాడంటే చిన్న చేతులు తెలిసిపోతుంది, చాలా చిట్టు చేతులు. ఇలా చూశాడు నా వైపు, నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ కాసేపు చేశాడు పని, మళ్ళీ చేశాడు. చాలా చిన్నవాడు, మహా అయితే ఒక సంవత్సరం లోపలే ఉంటాయి. పట్టుకుని నడుస్తున్నాడు, నన్ను చూడడం కోసం నా జుట్టు పట్టుని ఆ సైజు, ఒక సంవత్సరం సైజు వాడు. జుట్టు పట్టుని లాగితే నొప్పి వస్తుందా? నొప్పి రాదు. చిన్న పళ్ళు వచ్చాయి అనుకోండి, అడిగి చిన్న పళ్ళు కావాలని వేలు పెట్టి మనం కొరికిస్తాం చూడండి, నోట్లో వేలు పెట్టి కొరికి అంటే ఆడు అంటాడు, మనకి ఏ నొప్పి రాదు. ఆడలా లాగాడు, ఏ నొప్పి రాలేదు, బాగానే ఉంది, అంత హాయిగానే ఉంది. నాకు బస్సు వచ్చింది, బస్సు ఎక్కిసాం. నా బస్సుకి నా సీట్కి ముందు ఇంకో పిల్లడు కూర్చున్నాడు, వాళ్ళేమో వెనకాల ఎక్కడ కూర్చున్నారు. ఆ బొడ్డోడితో ఆడుకోవచ్చు, బస్సు అంతా హాయిగా అంటున్నాడు. ఆడు వేరే చోటుకున్నాడు. నా ముందు వేరే వాడు కూర్చున్నాడు. ఆడు బొడ్డాడే, కొంచెం ఎదిగినవాడు. ఆడు వాటర్ బాటిల్ తీసుకుని ఇలా నీళ్ళేసి పైకి వేస్తున్నాడు. అది ఎగిరికి నామే పడుతుంది. అది అంటున్నాను నేను. ఆడు ఆగిపోయాడు. 2 సెకండ్లు అవ్వలేదు, మళ్ళీ వేసాడండి. 3 సెకండ్లు అవ్వలేదు, మళ్ళీ ఉస్సు అన్నాను, అయినా ఆగట్లేదు. ఇప్పుడు ఆ చిన్నోడు నా జుట్టు పట్టు లాగేస్తే నాకు ఏమనిపించలేదు, కానీ కొంచెం ఆడి మీద పెద్ద అనే భావం వచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు లోపల చెప్తా ఉంటాయి, చెప్పి అసహనం గురవుతా చూడండి. ఈ లోపల అసహనం వస్తుంది ఎప్పుడు? మీరు చెప్పిన మాట వినకపోతే. మీరు చెప్పిన వెంటనే వినేసారనుకోండి, చాలా ముద్దు చెత్తరాలు, చాలా సంతోషం వచ్చేస్తుంది మనకి. చెప్పిన మాట చెప్తా ఉన్నారనుకోండి, అసహనం వస్తుంది. వచ్చింది ఎప్పుడైనా అసహనం వచ్చిందా? అసహనం వచ్చిందా? అది కోపానికి ఇంకో పేరు, అది ఇంకో మారు పేరు అంతే. పదం మారింది తప్ప దాని భావం ఏమీ కాదు. సొంత పిల్లల మీద చిరాకు వస్తుందా, బయట పిల్లల మీద? మీకు గమనించండి, సొంత పిల్లలు ఏది ఎరగొట్టినా పెద్ద ఏమనిపించదు. ఒరే చూసుకోరా అంటారు, అంతే అయిపోయింది. బయటోడు పిల్లలు వచ్చి లోపల ఆడేస్తూ ఉంటే, లోపల అది ఎక్కేస్తూ ఉంటాయి. ఇప్పుడు మా పిల్ల ఉంది, మా పిల్ల ఆ సోఫాలోంచి జంప్ చేసుకుని ఆ సోఫా జంప్ చేసి గెంతేస్తూ ఉంటుంది. నేనేమంటాను తెలుసా? అమ్మా స్మైలీ, కాలు నొప్పి వస్తుంది అంటాను. గెంతకమ్మ కాలు నొప్పి వస్తుంది, అది దిగిపోద్ది. దాని ఫ్రెండ్స్ వస్తారు, ఆదివారం రోజు ఫ్రెండ్స్ మొత్తం అందరూ వేసుకొచ్చేది. ఆ పిల్లలు కూడా గెంతుతూ ఉంటారు. నేనేమంటాను తెలుసా? సోఫా ఇరిగిపోద్ది అంటాను నేను. ముందేంటి, నా పిల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఏంటి, కాళ్ళు నొప్పి వస్తుందమ్మా జాగ్రత్త, సోఫా ఇరుగుతుంది లేదు. బయటోడు పిల్లలు వచ్చినప్పుడు ఆడికి గెంతుతున్నప్పుడు నాకు అసహనం మొదలైపోద్ది. ఇప్పుడు అసహనం ఎక్కడ మొదలవుతుంది తెలుసా? నీకు కోపం ఉన్న వ్యక్తి మీద మొదలవుతుంది. నీకు ఇష్టమైన వ్యక్తి, నచ్చే వ్యక్తి, నీ హృదయం దగ్గరగా ఉన్న వ్యక్తి 10 సార్లు చెప్పినా వినకపోతే మరి ఏం చెప్తానులేండి అంటావు. నచ్చని వ్యక్తి ఒక్కసారి చెప్తే వినకపోతే అసహనం వచ్చేద్దాం మనకి. లోపల ఈ అసహనము కోపానికి ఒక రూపం మార్చుకొని ఉంది. ఏంటది? అసహనము ఉందా లేదా? అసహనము 14 విశేషం. 13 చెప్పాను లక్షణాలు, 13 లక్షణాలు. 14వ లక్షణం, ఒక చిన్న మాట చిన్నప్పుడు విన్నాను. సమస్య చిరిగి ఎంతైంది? చేట. నెక్స్ట్ ఏంటో తెలుసా? పేటేమో, ఆ చేటేమో పేట ఎంత అయ్యింది. సమస్య
చిరిగి చిరిగి చేటంత అయ్యి ఆ చేట పేటంత అయ్యింది. ఈ ఈ 14 అంశం ఏంటంటే, ఈ 14 లక్షణం ఉన్న వాళ్ళు ఏంటంటే సమస్య చిన్నదే, పంచాయతీ లేకుండా కుదరదు. వీళ్ళు రావాలి, తేలాలి. ఇప్పుడు అంతే, ఇప్పుడు వాళ్ళు రమ్మని ఇప్పుడు తేల్చాలంతే. వాళ్ళు వస్తే కానీ తేలదు. ఇది వాళ్ళు రావాలి, వాళ్ళు కరెక్ట్. చిన్న సమస్య, వాళ్ళందరూ రావాలి, వాళ్ళందరూ తేల్చాలి, వాళ్ళందరి ముందు నిలబెట్టాలి. అది అవుతే కానీ తృప్తి చెందడు మనిషి. ఒక చిన్న సమస్య ఇద్దరు మాట్లాడుకుని ఇలా ఉంది అలా ఉంది ఇలా ఉంది అయిపోయింది. కానీ వాళ్ళందరినీ కదపకపోతే, వాళ్ళందరినీ రప్పించకపోతే, వాళ్ళందరూ రాకపోతే, వాళ్ళందరూ గలిపిలోకపోతే కానీ మనశ్శాంతిగా ఉండదు. సమస్య చిన్నది కానీ అందరికీ అంటిస్తారు. ఇది ఎక్కడ జరుగుతుందంటే, ఇప్పుడు భయంకరమైన రోజులు ఏంటంటే, ఆ రోజుల్లో స్త్రీలు భర్త ఏమన్నా, అత్తగారు ఏమన్నా, మామగారు ఏమన్నా కిక్కురు మనకుండా ఉండేవారండి. కిక్కురు కాదు, అస్సలు ఏమీ మాట్లాడేవారు కాదు. మౌనంగా అమ్మో మా అత్తగారు, అమ్మో మా మామగారు, అమ్మో మా భర్త, ఒక భయంకరమైన భయం ఉండేది, లోబడే తత్వం ఉండేది. ఈ రోజుల్లో ఉందా? ఆడపిల్లలకు ఉందా? ఈరోజు ఆడపిల్లకు ఉందా? అమ్మా అష్టమా అని తిడుతున్నాడే, వచ్చాయి నువ్వు వచ్చి నేను ఆడ సంగతి వెళ్తాను, నువ్వు వచ్చాయి నువ్వు ఆడ సంగతి ఏంటి చెప్తాను, మనకు మంచి లాయర్ తెలుసున్నాడు, వచ్చాయి నువ్వు. ఏమంటున్నారు ఇప్పుడు? సమస్య అక్కడ ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఆ సమస్య వాళ్ళ అమ్మ నాన్నకి ఇబ్బందిగా మారదా? ఇప్పుడు నీకున్న సమస్య ఎవరికైనా ఇబ్బందిగా మారదంటే పేటే. నీ సమస్య నీ దగ్గరే ఉందా, ప్రభు కృపను పొందుకుంటావు. నీ సమస్య పేటంతా చేసుకుని అందరినీ గలిబిలు రేపేవనుకోండి, కోపం అనుకున్న లక్షణం. అంటే ఇది ఒక 900 ml 900 ml వాటర్. ఇది ఎంతమందికి పంచవచ్చు? సుమారుగా తాగితే ఎంతమంది తాగొచ్చు? మంచి ఎండలో ఒక లెక్క వేయండి. ఈడేదో ఒకడే అనుకోవచ్చు, ఎందుకంటే ఎత్తాడో దించడం, మళ్ళీ ఖాళీ బాటిల్ పెడతాడు. ఇప్పుడు ఒక 4 వేసుకోవచ్చా? సుమారుగా తృప్తిగా తాగాలంటే 4. దీంట్లో ఉన్న నీరు ఒక 4కి ఉపయోగపడుతుంది. మన లోపల ఉన్న కోపము ఊరంతా బంధువులందరిని పిలిచి పంచాయతీ పడుతుందంటే ఎంత ఉండుంటుంది చెప్పండి? ఎంత ఉండుంటుంది? లోపల ఉన్నది పంచడానికి, లోపల ఉన్న కోపాన్ని ఊరంతా రావాలి, బంధువులంతా రావాలి, పెద్దలంతా రావాలి, పెళ్లి చేసినోడు రావాలి, పెద్ద రావాలి, పంతులు రావాలి, పాస్టర్ రావాలి, అందరూ పంచాయతీ అంతా రావాలి అని అంటే లోపల ఎంత ఉంటే అంతమంది పిలుస్తాం. అర్థమవుతుందో చెప్తున్న విషయం? మీ దగ్గర ఉన్న సమస్య మీ హద్దు దాటి ఇతరుల దగ్గరికి వెళ్తుంది అంటే మీ కోపం ఉంది. ఆ కోపము చేట అంత ఉంది, ఆ చేట పేటను చేస్తున్నారు, జాగ్రత్త. ఇది దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. మీ సమస్య 10 మంది వరకు వెళ్ళిపోయింది అంటే సమస్యకి సృష్టికర్తలు వెళ్ళడానికి వీల్లేదు. కోపానికి ఇంకో రూపము సమస్యను పెద్ద చేయడము. నన్ను ఇలాగ అంటదా రమ్మను, ఇప్పుడే తెలుస్తాను అన్నదిలో నిరూపిస్తాను. ఏంటో తెలియదు, నొప్పి అన్నది అయిపోయింది, విన్నది అయిపోయింది, ఇంకా గొడవ ఎందుకు అనిసింది కదా. వాళ్ళు రావాలి, నన్ను ఎందుకన్నది ప్రశ్న, వాళ్ళందరూ రావాలి ఎందుకన్నది వాళ్ళ ముందు అడగాలి ప్రశ్న. పంచాయతీ పెట్టడానికి ఇష్టపడతాను. చిన్న గొడవని 3-4 తెలిసిందంటే ఖచ్చితంగా అది పాపము. పెద్ద సమస్య చేస్తున్నామంటే కోపము పెద్దగా ఉందని అర్థము. ఇది 14వ లక్షణం. 15 చెప్తాను. అప్సెట్ అనండి ఒకసారి. పదం విన్నారు ఎప్పుడైనా? అప్సెట్, చాలా అప్సెట్ అయ్యాను. నిరాశపడ్డం. ఎప్పుడైనా నిరాశపడ్డారా? నిరాశపడిన దాఖలు ఉన్నాయా? ఆశకి ఆపోజిట్, వ్యతిరేకం. అప్సెట్ అవ్వడం, నిరాశపడ్డం.
మీ నిరాశ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆవిడ కూర్చుంది కదా, ఆ తల్లి ఉరి అమ్మ కూర్చుంది కదా, ఆవిడ వచ్చి ఆమె భర్త గురించి చెప్తూ ఉంటుంది. మా ఆయన కొడుతున్నాడు, తాగిసి వచ్చి కొడుతున్నాడు, చాలా గట్టి కొడతాడు అని ఏడుస్తూ ఉంటుంది. మీకు తెలుసా అలా ఆయన కొడతాడని? మీకు తెలుసా? మీకు తెలుసా? మీలో కొందరు తెలుసు వాళ్ళ ఆయన కొడతాడని, మీరు విన్నారు. పోనీ ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు తెలిసింది కదా వాళ్ళ ఆయన కొడతాడంట. మీకు ఈ వార్త చెప్పాను. ఇదిలాగే పెట్టండి, ఇదిలాగే పెట్టండి. మీ కూతుర్ని పెళ్లి చేసి పంపించి, మీ కూతుర్ని పెళ్లి చేసి పంపించి పెళ్ళైన ఒక వారం రోజులకే అమ్మా ఆయన కొడుతున్నాడే అస్తమాను అన్న వార్త విన్నారు. ఆవిడ భర్త కొడుతున్నాడనే వార్త, మీ కూతురుని కొడుతున్నాడనే వార్త. దేనికి అప్సెట్ అవుతారు? దేనికి నిరాశ పడతారు? కూతురైనా కాదా? ఇప్పుడు ఈ అప్సెట్, ఈ నిరాశకి కొంచెం వివరణ ఇస్తాను చూడండి. ఆయన భర్త, ఆవిడ భర్త కొడుతున్నాడు అన్నప్పుడు మీ హృదయంలో ఆవిడ భర్త మీద కోపం రా చూడండి. మీ కూతుర్ని కొడుతున్నాడు అన్నప్పుడు ఆవిడ, అదే మీ అల్లుడి మీద కోపం వస్తుంది చూడండి. అర్థమవుతుందా నిరాశ ఎక్కడ వస్తుందో? ఆవిడ వచ్చి చెప్తున్నప్పుడు మీకు నిరాశ రాదు, ఆవిడ భర్త మీద కూడా కోపం రాదు. మీ కూతుర్ని కొడుతున్నాడు అస్తమాన్ తాగొచ్చు అంటే అల్లుడి మీద మీకు వస్తా చూడండి. ఆ వార్త వినగానే అప్పటి వరకు పాటలు పాడుకుంటాం, అప్పుడు ఒక ఆనందంగా ఉంటూ, అప్పుడు ఒక వాక్యం అనుకుంటూ సంతోషంగా ఉన్న మీకు ఫోన్ రాగానే అమ్మా కొడుతున్నాడు అస్తమాను అనే వార్త మిమ్మల్ని ఆనంద పెడుతుందా, బాధ పెడుతుందా? నిరాశ పెడుతుందా, ఉత్సాహాన్ని గురిచేస్తుందా? ఆ నిరాశలో మీ అల్లుడి మీద కోపం వస్తుందా, రాదా? ఇదనమాట వార్త. నిరాశ పుట్టిందా, ఆ నిరాశకి కారణం కోపం ఉంటుంది చూడండి. కోపంతో కూడి ఉంటేనే ఆ నిరాశ వస్తుంది. అప్సెట్ అయిపోవడం. ఆడ అలాగెందుకు చేస్తున్నాడు, ఈడిలాగెందుకు చేస్తున్నాడు, అలాగెందుకున్నాడు, ఇలాగెందుకున్నాడు. నిరాశ కోపానికి ఒక మారు పేరు. నిరాశ ఉందా, కోపం ఉన్నట్టే. 16వ వర్షంకి వస్తున్నాను. పిచ్చి ఎక్కడ అనండి, గట్టిగా పిచ్చి ఎక్కడ అనండి. ఎక్కిందా ఎప్పుడైనా? పిచ్చి ఎక్కిపోయేంత కోపం, ఇంతకీ పిచ్చి ఎక్కడ ఉంటే ఏంటి? ఇందుకే పిచ్చి ఎక్కడ ఉంటే ఏంటి? అసలు ఎక్కడి నుంచి ఎక్కుద్ది అది? ఇదిగో నన్ను పిచ్చి ఎక్కి చెప్తున్నాను, పిచ్చి ఎక్కించుకుంటాను. కోపం వస్తున్నప్పుడు గొడవ అవుతుంది, ఇదిగో చెప్తున్నాను నాకు పిచ్చి ఎక్కించుకుంటాం. ఎక్కడి నుంచి ఎక్కిస్తారు పిచ్చి? ఎలా చెప్తాం పిచ్చి అని? పిచ్చోళ్ళు కోపం ఉంటుందా, ఉండదా? పిచ్చోడి దగ్గరికి వెళ్ళి ఎరా బాబు బాగున్నావా అడిగే దమ్ము ఉంది అడిగినా? ఎరా అబ్బాయి ఈ మధ్య ఎక్కడ కనపట్లేదు ఏంటి, ఎక్కడికి వెళ్తా, ఎక్కడ తిరుగుతున్నా, ఎక్కడ అడుకున్నా అడిగే దమ్ముందా? ఎందుకు భయం? అటు దేంతో కొడతాడో తెలియదు, ఏది చూస్తాడో తెలియదు, ఎలా కరుస్తాడో తెలియదు, ఏం తెలియదు. పిచ్చి ఎక్కిపోతే ప్రవర్తన మారిపోద్ది. పిచ్చి ఎక్కి అంత కోపం వచ్చింది ఎప్పుడైనా? పిచ్చి ఎక్కిపోయేంత మామూలుగా ఉన్నాడు వ్యక్తి, మామూలుగా ఉన్నాడని లోపల తట్టుకోలేనంత ఆడు చూడండి ఊగిపోతాడు. కోపంతో ఉన్నవాడు ఊగిపోయేంత. నీ శరీరం నీ అదుపు తప్పిపోద్ది. ఇదిగో ఇది ఊగిపోద్ది. అమ్మవారు వచ్చినట్టే లోపల ఏదో వస్తుంది ఆత్మ. పిచ్చి ఎక్కిపోయినట్టు ఊగిపోవడం, పళ్ళు కొరికేసి, బొగ్గలు ఊగిపోయి, శరీరం ఊగిపోయి, నీ కోపము లోపల పిచ్చెక్కేవాడిలాగా చేస్తుందంటే, పిచ్చి రేపేలాగా చేస్తుందంటే కోపం ఇంకో మారిపోయారు. అది నీ శరీరము నీ అదుపులో లేకపోతే, నా పదం ఇది. కోపం వచ్చినప్పుడు మీ శరీరం మీ అదుపులో ఉంటుందా, ఇంకెవరిదైనా అదుపులో ఉంటుందా? కోపం వచ్చినప్పుడు మీ శరీరం మీ అదుపులో ఉంటుందా, ఇంకేదైనా అదుపులో ఉంటుందా? ఎవరు అదుపులో ఉంటుంది? కోపం వచ్చినప్పుడు ఫస్ట్ కొందరికి ఇది లెగుస్తుంది, కొందరికి ఇది లెగుస్తుంది. అదుపులో ఉందా, అదుపు దాటిందా? కోపంలో పిచ్చెక్కిపోయే కోపం అంటే అదే. పిచ్చోడికి అదుపు ఉండదు. ఒక దెబ్బేసాను కదా సర్లే రేపు మళ్ళీ కొడదాం అని అనుకోడాడు.
కొడతానే ఉంటాడు ఆడు, అదుపు ఉండదు. ఇప్పుడు పిచ్చెక్కిపోయేంత కోపం ఉందో లేదా? అర్థమవడానికి చెప్తున్నాను. పిచ్చెక్కిపోయే కోపం అంటే కోపం వచ్చినప్పుడు నీ శరీరంలో అదుపులో లేకపోతే పిచ్చెక్కినట్టు. పిచ్చోడికి అదుపు ఉండదు శరీరం పైన, స్పృహలో ఉన్నాడికి అదుపు ఉంటుంది. పిచ్చెక్కేంత కోపం వచ్చి నీ నోరు మాట్లాడేస్తే అదుపు లేకపోతే, పిచ్చెక్కేంత కోపం వచ్చి నీ చెయ్యి ఆడుతూ ఉంటే ఖచ్చితమైన కోపపు లక్షణం అది. పిచ్చెక్కిపోయే అంత అంటే నీ శరీరము అదుపు తప్పిపోయే అంత. 17వ విషయంకి వస్తున్నాను. ఒక్కసారి మళ్ళీ 13 ఏంటి? అసహనం అనండి. 14 సమస్యని పెద్దగా చేయడం. 15 అప్సెట్, నిరాశ. 16 పిచ్చెక్కిపోయేంత కోపం. 17వ విషయం ఒక పదం ఇంగ్లీష్లో అంటారు ఏంటంటే వెక్స్ అయిపోయాను అంటారు. వెక్స్ అయిపోయాను అంటారు. వెక్స్ అంటే ఒక నిరీక్షణ కోల్పోవడం. వెక్స్ అయిపోవడం, నిరీక్షణ కోల్పోవడం. ఈ వ్యక్తి ఇంక మారడు. ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి ఇంక మారడు, ఈ వ్యక్తి ఇంక మారడు అనే వ్యక్తి ఉన్నాడా లేదా హృదయంలో? ఈ వ్యక్తి ఇంక మారడండి, ఈడు బతుకు మారదండి, ఈడు ఆలోచన మారదండి, ఈడు ప్రవర్తన మారదండి, ఈడు బుద్ధి మారదండి, ఈడు వ్యసనం మారదండి, మారదు అనే విషయం మనసులో ఉందో లేదా ఒక వ్యక్తి మీద? నాకున్నారు. ఈడింక మారడు, ఈడింక మారడు. నిరీక్షణ ఉన్నట్ట పోయినట్ట? దేవుడు నిరీక్షణ కలిగి ఉండమన్నాడా, నిరీక్షణ లేకుండా బతకమన్నాడా? ఇప్పుడు మన నిరీక్షణ ఒక వ్యక్తి మీద పోయింది అంటే మనకున్న కోపము వదిలిసే అంత పోతే పోయాడు. చెప్పిన మాట వినకపోతే చెప్తా ఉంటారా మానేస్తారా కొన్నాళ్ళ పైక? ఆ వ్యక్తి మాట వినకపోతే చచ్చే వరకు చెప్తారా మానేస్తారా? అది నిరాశ అనమాట. వెక్స్ అయిపోవడం. ఏం నిర్ణయం తీసుకున్నంటే ఈడు మారడు, ఈడింక బ్రతుకు మారడు, ఈడు మారడు. ఏ వ్యక్తి అయితే మారడు అని మీ హృదయంలో వచ్చిందో, కోపంతో వచ్చింది చూడండి, చెప్పిన మాట వినలేకపోతే మారడు. ఏ వ్యక్తి పట్ల కోపం మనం నిండిపోయి ఉంటుందో ఆ వ్యక్తి ఇంకా మారడు అని మనం అనుకుంటాం. నాకు చాలా ఉన్నాయి లిస్టులు, బోల్డ్ ఉన్నాయి నా హృదయంలో లిస్టులు. మారడు. నేనెవరు చెప్పడానికి మాట్లాడడానికి? ప్రభు కదా మార్చాల్సింది. మనం ఏమవుతాం అంటే ఆ వ్యక్తి మీద కోపం పెట్టేసుకొని మారడు అనే విషయంకి మనం వెళ్ళిపోతాం. 18వ విషయంకి వస్తున్నాను. రెచ్చిపోవడం అనండి. అంటే రెచ్చ కొట్టడం వేరు, రెచ్చిపోవడం వేరు. మనం ఇందాక లాస్ట్ టైం విన్నది రెచ్చిపోవడం. రెచ్చగొట్టడం. ఇప్పుడు రెచ్చిపోవడం గురించి ఏంటి చెప్పండి? ఏంటి రెచ్చిపోవడం అంటే ఏంటి? మన అదుపులో లేకుండా ఎక్కువగా హావభావాలు చూపించడం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా తిడుతున్నారు అనుకోండి, మీ పైన వారే, మీ తోటి వాళ్ళే మిమ్మల్ని తిడతా ఉంటే ఎంతవరకు భరిస్తారు? ఇప్పుడు వాక్యాలు వింటున్నా దాన్ని బట్టి, నేర్చుకున్న దాన్ని బట్టి కొంతైనా భరిస్తారు, కొంతైనా భరిస్తారు. మిమ్మల్ని ఎవరైనా అంటూ ఉంటే మీరు భరిస్తూ ఉంటారు. వాక్యాలు చెప్పింది మనం భరించాలి. సడన్గా ఆ వ్యక్తి మీ అమ్మనో నాన్నో అన్న ప్రారంభిస్తే, నీ పుట్టింటి వారిని అనడం ప్రారంభిస్తే, నీ రక్తబంధువుని అనడం ప్రారంభిస్తే, అప్పుడు నీ లోపల నుంచి వచ్చే చూడండి రెచ్చిపోతారు. అప్పుడు వరకు కామ్గా ఉంటారు, అప్పుడు వరకు మౌనంగా ఉంటారు, అప్పుడు వరకు భరిస్తూ ఉంటారు. అమ్మ నాన్న మన ఇంటి వారి గురించి ఒక్క మాట, ఇదిగో మీకు నన్ను అంటే అన్నావు, మా ఇంట్లో వారంటే ఊరుకొని చెప్తున్నాను. ఏమైపోతున్నాం ఇప్పుడు? కామ్గా ఉన్న మనము రెచ్చిపోవడం ప్రారంభిస్తున్నాము. ఆ వ్యక్తి మన అంటూ ఉంటే మనం అనుకుంటున్నాము నేను మౌనంగా, సాత్వికంగా, దేని మనసు ధరించుకుని భరిస్తున్నాం అనుకుంటాం. ఎప్పుడైతే పట్టం తప్పి మీ ఇంటి వైపు వెళ్ళిందో, మా అమ్మ నాన్న అంటే ఊరుకొని చెప్తున్నానో అని దగ్గరికి వెళ్ళిపోతాం. ఏమైపోతుంది? సడన్గా రెచ్చిపోవడం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడైనా రెచ్చిపోయినట్టు అనిపించిందా లేదా? ఎక్కడైనా రెచ్చిపోయారా లేదా? అవతల శరీరము రెచ్చగొడుతుంది. రెచ్చిపోతే ప్రమాదం మనది. రెచ్చగొట్టేవాడు తీర్పులో నిలబడతాడు, కానీ రెచ్చిపోయేమా
మనం కూడా తీరులోనే పడతాం. దేవుని యొక్క దేన మనసు ధరించుకున్న మనము రెచ్చిపోవడానికి వీల్లేదు. ఏ ప్రాంతంలో కూడా రెచ్చిపోవడానికి వీల్లేదు. ఏంటన్నాను? రెచ్చిపోవడం ఏ రోజు కూడా రెచ్చిపోదు. మాట్లాడుతూ వాయిస్ని పెంచడం, హావభావాలను పెంచడం, రెచ్చిపోవడం. 19వ విషయంకి వస్తున్నాను. ఈ పదం నాతో పాటు అనండి. కడుపు మండిపోవడం అనండి. ఏంటది? మండిందా? మసాలాలు తిన్నాక కాదు, బిర్యానీలు తిన్నాక కాదు, కొన్ని విషయాల్లో వింటున్నప్పుడు కడుపు మండిపోతుంది చూడండి. కడుపు రగిలిపోద్ది చూడండి. రగిలిపోవడానికి ఏంటి? మంటలు ఉన్నాయి లోపల, బొగ్గులు ఉన్నాయి లోపల, గ్యాస్ ఉంది లోపల. ఎలుగుతుందా? మంట ఎలుగుద్దా? ఎలా రగులుద్ది? కడుపు మండిపోద్ది. కడుపు మండిపోతుందండి వింటుంటేనే ఇంకా ఆడు రాలేదు, ఎదురు పడలేదు, వింటుంటేనే కడుపు మండిపోద్ది చూడండి. మీకు మండింది ఎప్పుడైనా కడుపు మంట? ఇప్పుడు ఒకవేళ వచ్చే ఆదివారం కీర్తనలో మీరు ఈ వచనం చెప్పాలమ్మా ఖచ్చితంగా అని ఒకరు చెప్పాను అనుకుందాం. సిరక్క చెప్పాను అనుకుందాం. మొత్తం అంతా ప్రయాసపడి వాళ్ళ అమ్మని అడిగాలి, నాన్న అడిగి, వాళ్ళ బావని అడిగి మొత్తం అంతా ఎలా కింద మీద పడి రాసింది. చెప్పింది ఒకరికే, రాసింది. ఫుల్ రెడీ అయిపోయి బైబిల్ అన్ని వాక్యం నాకంటే ముందే వచ్చేసి రెడీ అయిపోయి వాక్యం రెడీ చెప్పాలన్న ఆతృత ఆనందంతో వచ్చింది. సీరియల్ ఎక్సే టైంకి నువ్వు కూర్చో తేజ చెప్తాడని చెప్పారు. ఎలా ఉంటుంది అప్పుడు? వారం అంతా కష్టపడితే, వారం అంతా ప్రయాసపడి రాస్తా ఉంటే ఈడికిచ్చాడా? లోపల ఏమవుతుంది? కొన్ని మంటలు ఉంటాయి చూడండి. ఇప్పుడు లోపల కొన్ని మంటలు ఉంటాయి చూడండి. ఒక యథార్థమైన ప్రార్థన ఒక కుటుంబం వచ్చి అడిగింది. మాకంటే మంచి సంబంధం వాడు రావడం మాకు నచ్చలేదండి. మాకంటే ఆ కుటుంబానికి మంచి సంబంధం రావడం మాకు నచ్చలేదండి, ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? ఇప్పుడు లోపల ఏమవుతుంది? అడిగి మండిపోతుంది. నాకు నచ్చలే అన్నాడు, వాక్యం వెళ్ళలేకపోతున్నాను అన్నాడు, దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నాను అన్నాడు. మంచిది రావడం నాకు నచ్చలేదండి. వీడికి పెళ్ళి అయిపోయింది కానీ రావడం నచ్చలేంట. కడుపులో కొన్ని మంటలు ఉంటాయి చూడండి. మీరు వార్త వినగానే ఆ మంట మొదలైపోద్ది. ఆ శబ్దం వినగానే కడుపు మండిపోవడం ప్రారంభించదు. కడుపు మంట ఇది కూడా కోపానికి ఒక రూపము. 20 విషయంకి వస్తున్నాను. ఒకసారి దగ్గర తేజలే ఇట్లా. ఇప్పుడు దేవుడిచ్చిన రూపం వీడిది, రైట్? ఫేసు ఇది వీడిది, దేవుడిచ్చిన రూపం. దేవుడిచ్చిందే కదా, ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది కాదు కదా, దేవుడిచ్చిన రూపం. నవ్వు ఒకసారి. నవ్వలేదా? నవ్వాడు. ఇలా నవ్వాడు. ఒక్కసారి వాళ్ళిద్దరిని చూసి ఎక్కిరించు. మళ్ళీ ఎక్కిరించు. ఎలా ఎక్కిరించాడు? నాలు తీసి ఎక్కిరించాడు. ఇప్పుడు వెక్కిరించాడు. ముఖం అదే కామన్. ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు ముఖం ఇది, ముఖం వెక్కిరించినప్పుడు ఎలా ఉంది? బాగుందా బాగోలేదా? కూర్చో. మొన్న నేను మార్కెట్కి వెళ్తుంటే వీళ్ళతో పాటు ఉన్న ఫ్రెండ్ ఒకడు, వీళ్ళ పేరేంటి తెలియదు కానీ చిన్నోడు, ఆడు చూసి మమ్మల్ని ఎక్కిరించాడండి. వెళ్తున్నప్పుడు పిల్లలందరినీ పలకరిస్తాం. హాయ్, హలో తమ్ముడు, హలో, హాయ్ రా, హాయ్ ఇలా పలకరిస్తాం. ఆడిని అలా పలకరిస్తే చెప్పకూడదు, ఒక బూత్ పదం ఎత్తుతూ బూత్ సింబల్ చూపిస్తూ ఒక రకంగా పెట్టాడండి ముఖం. మమ్మల్ని అన్నాడండి ఆడు చిన్నోడు. ఆడిని పలకరిస్తా ఎప్పుడు ఎక్కిరిస్తూ నవ్వుతున్నాడు. మావాడు ఆడేంటి అలా పెడుతున్నాడు? మావాడు ముఖము ఒకలాగా పెడితే లోపల ఏదో ఉన్నట్టు అర్థం. ఇప్పుడు మామూలుగా ఉన్న ముఖం మీకు ఏదైనా విషయంలో నచ్చకపోతే కోపం వస్తే మారదా? దేవుడిచ్చిన ముఖం ఒకటి, మీరు పెట్టిన ముఖం ఇంకోటి. మారిందా మారలేదా? ఏం మారుతుంది? ఎలా మారుతుంది? మీ చూపు మారుద్ది, మీ ఊపిరి మారుద్ది, మీ ముఖంలో హావభావాలు మారుతూ ఉంటాయి.
ముఖము వికృతంగా, ఏంటది వికృతంగా అంటే అందంగా ఉన్న ముఖాన్ని వికృతంగా అసహ్యంగా పెట్టడం అంటే లోపల ఉన్న కోపాన్ని చూపించడము. సాధారణంగా మీ ఇంట్లో వాళ్ళు భర్తలకి భర్తలకి కోపం వస్తే ముఖంలో తెలుస్తుందో తెలీదా? భార్యలకి ఎవరి ముఖం ఎక్కువ తెలుస్తుంది? ఎవరి ముఖం ఎక్కువ తెలుస్తుంది? ముసుముసులు నవ్వారంటే వాళ్ళదే తెలుస్తుంది అని అర్థం కదా. భర్త కొంచెం ఎక్కువ భరిస్తాడులేండి, భార్యతో పోల్చుకుంటే భరిస్తాడు. కానీ భార్య ముఖాలు కొన్నిసార్లు పెడతారు చూడండి ముఖం. అలా పెట్టారంటే దానికి సింబల్ ఏంటంటే ఏదో కోపం వచ్చింది, ఏదో విషయంలో నొచ్చుకుంది, ఏదో విషయం నచ్చలేదు, అర్థం అయిపోద్ది ఆ ముఖం హావభావాలు. మీకు ఇవ్వబడిన ముఖానికి ఒకవేళ ఎక్కడైనా మారుస్తున్నట్టయితే ఖచ్చితమైన కోపం ఉన్నట్టు. కోపానికి ఇంకో పేరంటే ముఖము మార్చడాలు, వికృతంగా పెట్టడము. 21వ విషయంకి వస్తున్నాను, ఇది శ్రద్ధగా వినండి. 20వ విషయం ఏంటంటే సనుక్కోవడం అనండి. సనుగంటారా సొనుగంటారా? కొందరు సొనుగంటారు, కొందరు సనుగంటారు. కొన్ని సొనుక్కోవడం. సొనుక్కున్నారు ఎప్పుడైనా? సొనుగుడు సొనుక్కున్నారు ఎప్పుడైనా? చిన్న మాట్లాడడం, వాళ్ళకి వినపడాలని వినపడకూడదని, తెలియాలని తెలియకూడదని, తెలియపరచకూడదని. ఏంటో వాయిస్కి అర్థం? సొనుగుడు ఉంటుంది కదా చిన్నగా, ఇప్పుడు చూస్తున్నాను వినపడుతుందా వినపడదా? ఏం చెప్పాలనుకుంటారు? ఏం తెలియపరచాలనుకుంటారు? లోపల ఉన్న సొనుగుడిని వారు వినాలనుకుంటారా, వినకూడదు అనుకుంటారా? లేదా వినపడకూడదు అనుకుంటారు? ఏంటి ఆ సొనుగుడికి అర్థం ఏంటి? ఇప్పుడు నాకు తెలియలేదండి ఆ సొనుగుడికి అర్థం ఏంటో. చాలా ప్రయత్నించాను కానీ ఆ సొనుగు ఏమంటున్నారో వినపడదు, దేని గురించి చెప్తున్నారో వినపడదు, కానీ సొనుగుడు ఉంటుంది. ఏదో అంటున్నారని అనిపిస్తూ ఉంటుంది. ఏంటో ఆనందం అర్థం అవ్వదు. ఆ సొనుక్కుంటా ఉంటే అది ఆగ చూడండి, కొన్ని గంటలైనా ఆగ చూడండి, కొన్ని రోజులైనా ఆగ చూడండి. సొనుగుతా అతి భయంకరమైన కోపం ఎప్పుడు వస్తుంది అంటే సొనుగునప్పుడే వస్తుంది. ఎవరికి? అవతల వ్యక్తులకి. ఆ మాట అనేస్తే ఫ్రీ అయిపోతారు. ఆ సొనుగుడు ఏంటో కొంచెం గట్టిగా అచ్చోతారా, ఆ మాట అనేస్తే ఫ్రీ అయిపోతారు. ఒకళ్ళు గట్టిగా అనేసారు అనుకోండి, లోపల సొనుగుడు ఏదో ఉందో అది అనేసారు అనుకోండి, ఫ్రీ అయిపోతారు. అనకుండా సొనుగుతా ఉంటే అవతల వ్యక్తికి కోపం వచ్చేస్తుంది, ఈవిడికి కోపం వచ్చేది. ఒక్కసారి ఆలోచించండి, ఆ సొనుగుడికి ఉద్దేశం ఏంటి అసలు? ఏమైనా ఉందా? మనం సొనుగు అవతల వ్యక్తికి వినపడదు, దేని గురించి సొనుగుతున్నామో అవతల వ్యక్తికి అర్థం అవ్వదు. అయినా సొనిగి ఆనందిస్తున్నాం అంటే కోపానికి ఒక రూపం. ఏ రోజైతే సొనుగుడు మొదలైందో కోపానికి ఒక రూపం. సొనుగడం ఆపాలి, సొనుగడం మంచిది కాదు, దేవుడికి నచ్చదు, దేవుడి నీతిని నెరవేర్చదు. అది సొనుగుడు అనేది కోపానికి ఇంకొక ఉన్న మారు పేరు. ఏ రోజు కూడా సొనుగద్దు, రైట్? 22వ విషయంకి వస్తున్నాను. ఒక వ్యక్తి మీద కోపం ఉంది అనుకుందాం. ఎవరి మీద? ఒక వ్యక్తి మీద కోపం ఉంది మీకు. ఏదో విషయంలో మిమ్మల్ని నష్టపరచడం, ఏదో విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఆ వ్యక్తి పట్ల మీకు కోపం ఉంది. ఆ వ్యక్తి గురించి ఇంకెవరి దగ్గర చెప్పకుండా ఉంటారా, ఎవరి దగ్గర చెప్తారా? అర్థమవుతుందా? ఒక వ్యక్తి మీద కోపం ఉంది, ఒక వ్యక్తి మీద మీకు నచ్చంతనం ఉంది. ఆ వ్యక్తి గురించి ఇంకెవ్వరి దగ్గర మాట్లాడకుండా ఉంటారా, మాట్లాడతారా? ఏం చేస్తారు? ఎందుకు? ఆడు అడిగాడా? ఆడి గురించి చెప్పరా అబ్బాయిని అడిగాడా? ఆడి గురించి చెప్పరా అమ్మాయిని అడిగిందా? ఏం ప్రయత్నిస్తాం? మన లోపల ఉన్న కోపం ఒక వ్యక్తి మీద ఇతరులకి తెలియపరచాలని ప్రయత్నం చేస్తామే, అది కోపంలో ఒక లక్షణం. మనిషికి ఉన్న కోపంలో ఒక లక్షణం ఏంటంటే, ఒక వ్యక్తి నచ్చకపోతే ఆ వ్యక్తి గురించి ఇంకోళ్ళకి చెప్పడం అనేది ఒక లక్షణం. కోపంలో లోపల దాచుకుంటామే, అది దీనత్వం.
ఆ వ్యక్తి పట్ల కోపం ఉన్నా లోపల దాచుకుంటామే, అది దీనత్వం. అది కాకుండా ఆ వ్యక్తి గురించి చెప్పే ప్రయత్నం చేసామా, కోపంలో ఉన్న లక్షణము. 23వ వస్తున్నాను. ఇది కొంచెం అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. ఇప్పుడు నవ్య, నేను, తేజ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అనుకున్నా. కాసేపు మంచి ఫ్రెండ్స్. నాకు తేజకి గొడవ వచ్చింది. ఇప్పుడు నాకు తేజ అంటే నచ్చడు, ఇప్పుడు కోపం ఉంటుంది. నవ్యకి నాకు గొడవ రాదు. ఇప్పుడు నా ఫ్రెండే నవ్య నా ఫ్రెండే. ఇప్పుడు ఊహించుకోండి, మీకు మీ ఇద్దరు స్నేహితులు, మీరు ఊహించుకోండి. ఇప్పుడు ఒక్క స్నేహితుడితో మీకు గొడవ వచ్చింది. ఎంతమంది స్నేహితులతో? ఒక్క స్నేహితులతో గొడవ వచ్చింది. ఇంకో స్నేహితులతో మీకు బాగానే ఉంది సంబంధం, రైట్? ఇప్పుడు నవ్య తేజతో ఎక్కువ ఆడుకుంటా ఉంటే నాకేమనిపిస్తుంది? నేనంటా, నవ్య తేజతో ఆడుకోవద్దు, మనిద్దరు ఆడుకుందా అంటాను. ఈ వ్యక్తి వీడితోనే ఎక్కువ ఉంటే నాకు ఎవరి మీద కోపం వస్తుంది? ఇప్పుడు మారిందా మారలేదా? కోపం ఈ వ్యక్తి మీద, నా మాట అనుకుంటే వీళ్ళిద్దరు కలుస్తూ ఉంటే. ఇప్పుడు మీకు మీ స్నేహితులు ఉన్నారు, మీతో కాకుండా ఇంకెవరితోనో ఎక్కువ స్నేహం చేస్తుంటే ఆ వ్యక్తి మీద కూడా మారిపోద్దే పంచడం. కోపాన్ని పంచడం ఎప్పుడైతే అవుతుందో అదొక లక్షణం. ఏంటంటే కోపాన్ని పంచుతాం. ఒక వ్యక్తి మీద ఉన్న కోపము రెండో వ్యక్తి మీదకి మారిపోయిందంటే ఖచ్చితమైన లక్షణం ఏంటంటే కోపాన్ని మనం పంచాము అనర్థం. 24వ లక్షణంకి వస్తున్నాం. 24వ లక్షణం వినండి. ఇప్పుడు వరకు మాట్లాడిన కోపాలన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు కోపం ఏంటంటే, మీ మీద మీకు కోపం వచ్చిందా? మీ మీద మీకు కోపం వచ్చిందా? మీ మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా? చి నా బతుకింతే, చి నా రాత ఇంతే, చి నా జీవితం ఇంతే, ఇలా కొట్టుకుని మీ మీద మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? మీ మీద మీకు కోపం వచ్చిందంటే ఖచ్చితమైన లక్షణం తీవ్ర స్థాయికి దాటిపోయిందన్న. మీ మీద కూడా మీకు కోపం రావడానికి వీల్లేదు. ఈ శరీరం ఎవరు కొన్నారు? దేవుడు తన రక్తంతో కొనుక్కున్నాడు. కోపపడ్డానికి మనం ఎవరు? ఇప్పుడు మన బ్రతుకులు చూసి కోపపడ్డానికి మనం ఎవరు? మన మీద మనకి కోపం వస్తుందంటే ఖచ్చితమైన లక్షణము కోపానికి ఇంకొక మారు పేరు. ఆఖరిది వస్తున్నాను. జీవితంలో మళ్ళీ చెప్తున్నా, జీవితంలో క్షమించలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మీ జీవితంలో క్షమించలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మనసు లోపల చూడండి. మీ జీవితంలో ఈయన్ని ఎప్పుడు క్షమించలేనండి, ఈ కుటుంబాన్ని నేను ఎప్పుడు క్షమించలేనండి, ఈ వ్యక్తిని నేను ఎప్పుడు క్షమించలేనండి. నా జీవితంలో క్షమించలేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే కోపానికి ఇంకొక మార్పు. ఒకసారి మత్తయి సువార్తకు వద్దాం. 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ మాట 15వ మాట. మనుషుల యొక్క అపరాధాలని మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ అపరాధాలని క్షమిస్తాడు. మళ్ళీ చదవండి అది. రైట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన పాపాలు క్షమించబడాలి అంటే, మన తప్పులు క్షమించబడాలంటే మనకి ఎవరి మీద కోపం ఉందో వారిని క్షమించాలి. మన పాపాలు పోవాలంటే యేసు రక్తము, బాప్తిజము అంటాం, కానీ ఇంకా దాంట్లో చాలానే ఉన్నాయి. మన పాపాలు క్షమించబడాలి. నాతో చెప్పండి, మన పాపాలు క్షమించబడాలంటే నా శత్రు పాపాలు నేను క్షమించాలి. గమనించండి, ఈ మాటగా చాలా భయంకరమైన మాట. ఇప్పటికీ లోపల ఎవరి మీదైనా కోపం ఉంటే, ఇప్పటికీ లోపల ఎవరి మీద ద్వేషం ఉంటే, ఇప్పటికీ లోపల ఎవరి మీదైనా క్షమించలేనంత కోపం ఉంటే, ఇప్పటికీ లోపల ఎవరి మీద ద్వేషం ఉంటే వారిని క్షమిస్తేనే దేవుడిని పాపాలను క్షమిస్తాడు. వారిని క్షమించకుండా దేవుడిని పాపాన్ని క్షమించడు. కోపము